ఎస్ ఈ 2 సంవత్సరాలుగా గొడవ స్టార్ట్ అయినక్కడి నుంచి కూడా ఆయన ఇంటికి రాలేదు, వాళ్ళ భార్య పిల్లల్ని కలవలేదు, ఆయన పూర్తిగా మీ దగ్గర ఉన్నారనేది వాళ్ళ ఆరోపణ. వాళ్ళ ఇంటికి రాలేదు, భార్య పిల్లల్ని కలవలేదు, వాళ్ళ ఇంటి నుంచి బయటకు పొమ్మన్నారు. వాళ్ళ ఇంటికి రాలేదు, ఎన్నైనా చెప్తారండి. ఆవిడ ఎక్కడికైనా ఇంటికి రమ్మని పిలిచిన మెసేజ్ ఉంటే నాకు చూపించమనండి. ఇవంతా ఎందుకు ఈ గాసిప్స్? మీరు ఇంటికి రండి అని పెట్టిన మెసేజ్ కానీ, మీరు రండి అని చేసిన ఫోన్ కాల్ కానీ ఉంటే చూపించమనండి. సో ఇక్కడ మీరు ఫ్రెండ్ అని చెప్తున్నారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదుగా మీరు ఫ్రెండ్ అని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడానికి నా ఫ్రెండ్షిప్ ఒక మనిషికి ఉంటుంది, ఫ్యామిలీకి ఉండదు. పెళ్ళిళ్ళు ఫ్యామిలీకి ఉంటాయి, ఫ్రెండ్షిప్ మనిషికి మధ్య మాత్రమే ఉంటుంది. ఎవరితో అడిగి మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయం కదా. పర్మిషన్ తీసుకొని ఫ్రెండ్షిప్ చేస్తారా? మీ ఫ్రెండ్ కాబట్టి మీరు మోరల్ సపోర్ట్ ఇవ్వడం తప్పేం లేదు, కానీ వారి నుంచి ప్రాణం ఉన్నప్పుడు అటు శ్రీనివాసరావు నా ఫ్రెండ్ కాబట్టి నేను మోరల్ సపోర్ట్ ఇస్తాను, సపోర్ట్ చేస్తాను, ఇలాగే మళ్ళీ పాలిటిక్స్ చేస్తాము, మళ్ళీ ఎలక్షన్ లో ఉంటాము, మళ్ళీ శ్రీని గారు పోటీ చేస్తారు, మళ్ళీ ఇదే వైఎస్ఆర్సీపీలో పార్టీలో మేము ఇలాగే కృషి చేస్తాం. దీన్ని ఎవరు ఎలాగ అనుకున్నా నాకు అనవసరం. నేను కరెక్ట్ గా ఉన్నప్పుడు, నేనేంటో నాకు తెలిసినప్పుడు ఈ రోమస్ ని, ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ ని నమ్మినోళ్ళు నమ్మండి, నన్ను నమ్మినోళ్ళు నన్ను నమ్మండి. చివరిగా ఒక విషయం, ముగింపుగా ఒకటి చెప్పండి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? చివరిగా ఏం కావాలనుకుంటున్నారు? మాధురి గారు వినబడుతోందా? చివరిగా మీరు ఏం కావాలనుకుంటున్నారు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ విషయం పూర్తి చాప్టర్ లో కూడా? నేనేం కావాలనుకుంటున్నానంటే, ఈవిడ ఈ 2 years నుంచి ఈవిడ ఇతనితో కలిసే ఉంటున్నారు, ఈ 2 years నుంచి ఈవిడ అన్ని చేస్తున్నారని ఎలిగేషన్స్ ఉండి, నా పిల్లల మీద నిన్న ఏదో డీఎన్ఏ టెస్ట్ చేయండి ఇవన్నీ ఎలిగేషన్స్ ఇవన్నీ చేసింది కాబట్టి నేను అక్కడ వెళ్ళి కూర్చుంటాను. ఇవన్నీ తప్పు చేశాను, ఇవన్నీ ఏమీ లేవు, నా హస్బెండ్తో నేను ఉంటానంటే నేను అక్కడి నుంచి వచ్చేస్తాను. సో మీ ఫైనల్గా ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ అని వాళ్ళు బాగా ప్రకటించాలంటారు అంతే? అంతే. సో మీరు మీ ఫ్రెండ్షిప్ సంబంధించి మేము కంటిన్యూ చేస్తాం, ముందుకు వెళ్తామని చెప్పినప్పటికీ కూడా అరచకుక్క ఎప్పుడు కరవదు. మీరు వైపు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాం, కలిసి ఉంటామని చెప్తూనే ఈ రకంగా వాళ్ళని సమాధానం చెప్పండి, మాకేం రిలేషన్ లేదని చెప్పి వాళ్ళ నుంచి రావాలన్నప్పుడు ఏ రకంగా వస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రిలేషన్షిప్ ఉందా? ఆవిడ ఇల్లీగల్ కాంటాక్ట్ అంటున్నారు, నేను ఫ్రెండ్షిప్ అంటున్నాను. పోనీ ఇక్కడ వరకు ఊరుకుందా? నా పిల్లల వరకు ఎందుకు వచ్చిందండి? అది కదా నేను అడుగుతున్నాను. నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ అంటే తప్పని చేసుకోమానండి, నేను లీగల్గా ప్రొసీడ్ అవుతానండి, సరేనా? దీనికోసం ఇంకెంతగా మాట్లాడడానికి ఏమీ లేదండి, సరేనా? నేను ఉంటానండి. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? ఏంటి నాయుడు గారు, 8:40 అయిపోయింది, ఆవిడ పడిపోయింది అనుకోండి ఇక్కడ. అప్పుడంతా ఖాళీ గంట సేపు ఉన్నాను జాఫర్ ముందు. సో మొత్తం మీద